ఓం శాంతి. ఈరోజు చాలా స్పెషల్ క్లాస్. నిశ్చింత చక్రవర్తి, చింతలేని చక్రవర్తి, చింతలేని మహారాజు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఈ సంగం యుగంలో బాబా మనకి ఇచ్చిన గిఫ్ట్. ఎంత కలియుగంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, కానీ మనకి ఎలాంటి దుఃఖం లేకుండా నిశ్చింతగా కమలాసనంలో అలా కూర్చుని సాక్షిగా అయిపోయి ప్రతి దృశ్యాన్ని చూస్తూ కదలకుండా ఎలా ఉంటున్నామో దానికి ఇంకొంచెం పురుషార్థాన్ని యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. మన దాది జానకి దాది గారు తను మోస్టబుల్ మైండ్ అవార్డుని పొందారు కదా, స్థిరమైన మనసు. ఎలాంటి పరిస్థితులైనా నిశ్చింత చక్రవర్తిగా ఎలా తన అనుభవాన్ని చేసుకుంటూ మనం కూడా ఆ అనుభవాల ద్వారా మనం ఇంకొంచెం నిశ్చింతగా ఉండడానికి ఆధారం అవుతాయని ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా నిశ్చింత చక్రవర్తులు అవ్వాలని, ఏ చింత లేకుండా హ్యాపీగా బిందాస్, అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ అనుకోండి. సో అలా చింత లేకుండా హ్యాపీగా రిలాక్స్గా ఎలా ఉండాలి దాది చెప్పిన మాటల ద్వారా వినేద్దామా. ఓం శాంతి. బేఫికర్ బాదుషా అంటే చింతలేని చక్రవర్తులు కూర్చున్న సభ ఇది. చింత కలవారు ఎవరైనా కూర్చుని ఉన్నారా? రాజు అని అనరు, చక్రవర్తి అంటారు. నిశ్చింత చక్రవర్తి, దుఃఖరహితపు చక్రవర్తి. సంగం యుగంలో లక్ష్మీనారాయణులైన మహారాజు మహారాణులుగా అయితే తర్వాత అవుతారు. కానీ ఇప్పుడు బేఫికర్ బాదుషాహ్. చింత మరియు ఫికర్లో అయితే అంతరం ఉంది కదా. చింత నిరాశవాదిగా చేసేస్తుంది, నిరాశ కలవారిగా తయారు చేస్తుంది. చింత నుండి అయితే విముక్తులైపోయారు. స్వాచింతన, ఈశ్వర్య చింతన. మన చింతన ఏముండాలి ఎప్పుడు కూడా ఉంటే ఆ బుద్ధిలో స్వాచింతన, ఈశ్వర్య చింతన, స్వయంలో ఈశ్వరుని చింతన ఉండాలి. కరెక్ట్ అని అనుభవం చేయండి. ఈశ్వర్య చింతనని అంటారు, భగవాన్ చింతన అని అంటారా? అనరు. భగవంతుడైతే ఎవరు? భాగ్య విధాత. కానీ చింతనలో ఈశ్వరుడు ఉన్నారు. ఒకటేమో నీ సహాయము, మరొకటి ఆధారము. ఇవి భక్తిలోని మాటలు. ఆ ఒక్కరే నా ఆధారము. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే చింతించకండి. జరగరానిది ఏదైనా జరిగినా చింతించకండి. ఏది జరగాల్సి ఉందో అదే జరిగి తీరుతుంది. మీకు ఎవరికి ఏ విషయం గురించిన చింత అయితే లేదు కదా. చింత ఉంటే అది నిశ్చయ బుద్ధిగా అవ్వనివ్వదు. నిశ్చయంలోనే విజయం ఉంది కనుక స్థిరంగా దృఢంగా ఉంటారు. చింత ఎందుకు? నిశ్చయంలోనే విజయం ఉంది. ఏ కొంచెం సంశయం ఉన్నా కానీ అనేక రకాలైన సంశయాలు ఉత్పన్నమవుతాయి. ఒకటేమో సంశయము, ఇంకొకటి డౌట్. సంశయం కలవారికి స్వయంలోనూ నిశ్చయం ఉండదు, బాబాలోనూ నిశ్చయం ఉండదు, ఇతరులపై నిశ్చయము ఉండదు, డౌట్ కలుగుతుంది. ఇలా అయితే చెప్తారు కానీ ఇలా జరుగుతుందా? సంశయం ఉండదు కానీ డౌట్ ఉంటుంది. మీకు సేవను గురించిన ఫికర్ చాలా ఉందని నేను గమనించాను. చింత కాదు, ఫికర్. సేవలో చాలా లాభం ఉంది కదా. బాబాను చాలా బాగా గుర్తు చేసినట్లయితే వికర్మాజీతులుగా అవుతారని ఒకవైపు బాబా అంటారు. మరలా భ్రమరుముల బూ బూ అంటూ ఉండండి అని ఇంకొక వైపు అంటారు. రెండు విషయాలు ఖచ్చితంగా ఉండాలి. నేను వికర్మాజీతునిగా అయ్యానా అని స్వయాన్ని చూసుకోవాలి. వికర్మాజీతుల లక్షణం ఏంటి? వారికి ఎటువంటి వికల్పాలు రావు. సంకల్పం వచ్చినా కానీ అది అటువంటి పనే చేయిస్తుంది. సంకల్పం చాలా సూక్ష్మమైన విషయం కనుక మనసు శాంతియు, హృదయము స్వచ్ఛము, ముఖము చిరునవ్వుతో ఉండాలి. భగవంతుని దయ వలన మనసు శాంతిగా ఉంటూ చంచలంగా లేనట్లయితే హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. వాహ్ బాబా వాహ్. మనసు శాంతిగా ఉన్నట్లయితే బుద్ధిలో వచ్చే సంకల్పాలు అతి శుద్ధమైనవిగా ఉంటాయి. సంకల్పాలు శ్రేష్టము, దృఢంగా ఉంటాయి. దృఢతాపూర్వక సంకల్పాలు చాలా అద్భుతమైనవి. వాటి వలన బుద్ధి
నిశ్చయమైనదిగా అయిపోయింది. విజయము అయ్యే తీరుతుంది. అది స్థిరము, దృఢము. ఏ కార్యమైతే జరిగేదే ఉందో అది జరిగే తీరుతుంది. ఎందుకు దిగులు పడతారు? మరి నిశ్చింతులుగా ఎలా ఉంటారు? మీరు చింత నుండి ముక్తులైన బాదుషాలు. నేను బాబా వద్దకు మొట్టమొదట వచ్చినప్పుడు, బాబా నువ్వు ఎక్కడ ఉంటావని నిన్ను ఎవరైనా అడిగితే నేను దుఃఖరహితపురములో ఉంటాను అని చెప్పాలని అన్నారు. చింతలేని చక్రవర్తులు, చింతకు చెందిన గుర్తులేవి లేవు. అక్కయ్యలు బట్టి చేయించటానికి వచ్చారు. ఈ విషయాలన్నీ మీ కొరకు పెద్ద విషయాలేం కావు. ఎందుకని? సేవకు నిమిత్తులు. సేవ దిగులు లేదు. కాస్త ఇది కష్టంగా ఉంది. వీరు ఇలా చేస్తారు, వారు అలా చేస్తారు. తెలివే లేదు. పూర్తిగా సహజము. రాజయోగము సహజ యోగము. యోగంలో కష్టం లేదు. ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు సేవలో ఉన్నా కానీ స్వసేవలో సర్వసేవలు ఇమిడి ఉన్నాయి. ఫ్యూచర్ గురించిన చింత లేదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు అని అనం కదా. నాకు ఫికర్ లేదు కానీ అటెన్షన్ ఉంది. ఒకవైపు నన్ను బాబా చూస్తున్నారు, రెండవ వైపు ప్రపంచం చూస్తూ ఉంది. బాబా పిల్లలందరూ నన్ను చూస్తున్నారు. బాబా నా వెనుకే పడతారు. మొత్తం రోజంతా చూస్తుంటారు. నిద్రపోనివ్వరు. కంప్లైంట్ చేయడం లేదు. ప్రపంచం చూస్తూ ఉంది. వైబ్రేషన్లు పోతాయి. ఇటువంటి అటెన్షన్ ఉన్నప్పుడు బాబాకు ఏం మంచిగా అనిపిస్తుంది? నా పిల్లలు బేఫికర్ బాదుషాలుగా ఉన్నట్లయితే వీరు ఎవరి సంతానం అన్నది అందరికీ తెలుస్తుంది. హమ్నే దేకా హమ్నే పాయా, శివ బోలా భగవాన్. ఈ పాటను తయారు చేసినప్పుడు బాబా ఇది తప్పు, హమ్నే జానా హమ్నే పాయా అని పిల్లలు అనాలి అన్నారు. హమ్నే జానా హమ్నే పాయా అని పిల్లలు అనాలి అన్నారు. మన నోటి నుండి అనే ఒక్కొక్క మాటలో నిశ్చయపు నష ఎక్కి ఉండాలి. మిగతా అన్ని నషాల్లో నష్టం ఉంది. ఏ రకమైన నష ఉన్నా కానీ బాబా అంటున్నారు, ఏ రకమైన నష ఉన్నా కానీ సేవ గురించి కూడా నష ఎక్కి ఉంటుంది. కొంచెం నషలో అయినా దేహాభిమానం ఉన్నట్లయితే అది నష్టపరుస్తుంది. తమ కోరిక అనుసారంగా లేనట్లయితే లోపల ఫీలింగ్ వస్తుంది. ఇది దేహ అభిమానం. కనుక ఇచ్చా మాత్రం అవిద్య అని బాబా అంటారు. బేఫికర్గా ఉండేందుకు ఇవన్నీ గుర్తులు. ఈ విషయం ఎలా కరెక్ట్ అవుతుంది? నాకు కాస్త ఫికర్ ఉంది. ఇందులో చాలా సమయం పట్టింది. ఇటువంటి చింతలు చాలామందికి ఉంటాయని నేను భావిస్తాను. ఈ విషయం నా వద్ద కూడా వస్తుంది అని నేను భావించలేదు. ఇప్పుడు ఎవరికి వినిపించాలి? ఎవరు నిర్ణయిస్తారు? ఇటువంటి చింత ఉంటుంది కదా. మీరు కూడా సేవలో ఉన్నారు. మేము కూడా మొదట్లో భారతదేశపు సేవలో కూడా ఉన్నాము, విశ్వ సేవలో కూడా ఉన్నాము. ఒకవేళ దిగులు పడే స్వభావం ఏ కాస్త ఉన్నా కానీ మేము ఇంతవరకు చేరుకోలేకపోయేవారము. చాలాసార్లు శరీరం టెస్ట్ తీసుకుంటుంది కానీ ఫికర్ ఉండదు. అంతమతి సోగతి మంచిగా ఉండాలి అన్న ధ్యానమైతే ఉంది. ఆ ఊ అంటూ ఆత్మ శరీరం నుండి బయటకు పోకూడదు. మొదటి నుండి ఏ సేవ ఉంది? మన్మనా భవ, మధ్యాజీ భవ. లోపల నుండి స్థిరమైన దృఢమైన స్థితి ఉండాలి. అలజడి ఉండకూడదు. అకస్మాత్తుగా ఏం జరిగినా కానీ మీరైతే ఎవరు రెడీగా ఉండండి అని బాబా అంటారు. బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో యాక్యురేట్ ఎవర్ రెడీ. కొంతమందికి పరస్పరంలో లెక్కాచారాలు కూడా ఉంటాయి. సాకారంలో బాబాను ప్రాక్టికల్గా చూసాము. బాబా ఎదురుగా అనేక విషయాలు వచ్చాయి. అనేక మంది పిల్లల ఆటని చూశారు. కానీ బాబా ధ్యాస తమ స్థితిపై చాలా ఉండేది. అప్పుడే మనమందరం ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నాము. ఒకవేళ బాబా ఇంత ధ్యానము పెట్టినట్లయితే, దీదీ దాదీలు ఇంత ధ్యానం పెట్టినట్లయితే మీరు ఇక్కడ ఉండేవారు కారు. చంద్రమణి దాది దీదీకి తన స్థితిపై ఎంతగానో ధ్యానం ఉండేదో అంతగానే
మనపై మనం కూడా అంత ధ్యాస ఉంచుకోవాలి. ఒకవేళ దాదీకి ఫిగర్ చేసే స్వభావం ఉన్నట్లయితే ఈరోజు శాంతివనం ఉండేదే కాదు. ఇవన్నీ ఎలా తయారయ్యాయి? ఇప్పుడు డైమండ్ హాల్ చిన్నదైపోయింది. విచిత్రం బాబా అని నేను అంటే అన్నీ మంచిగా అయిపోతాయమ్మా అని బాబా అంటారు. ఈ దృశ్యం చాలా సుందరమైంది. ఏ కాస్త కూడా కదిలే విషయం లేదు, ఏ కొంచెం కూడా కదలకూడదు. ఇటువంటి అంతిమ స్థితిని ఇప్పుడిప్పుడే తయారు చేసుకోవాలి. పట్టి అనగా సంఘటన. సంఘటనలో ఈ విషయాలు స్పష్టం చేయటం సులభం అవుతుంది. ప్రశ్న అడిగారు, అటెన్షన్ పెట్టినప్పుడు చింత కలగదు, కానీ మీ స్వభావ సంస్కారాలు ఏదైతే తయారయ్యాయో అది ఎలా తయారైంది? దానికి ఆన్సర్ చెప్పారు, సీ ఫాదర్. బాబా ఎలా కూర్చున్నారు? ఎప్పుడు ఒక కాలుపై మరొక కాలు వేసుకుని కూర్చుంటారు. ఎల్లప్పుడూ ఇలానే చూసాం. రెండవది, బాబా పడుకుని ఉన్నారు, విచార సాగర మంథనం చేస్తున్నారు. నేను ఒకరోజు ఉదయాన్న బాబా వద్దకు వెళ్ళినప్పుడు బాబా పడుకుని ఉన్నారు. బచ్చే, నువ్వు విచార సాగర మంథనం చేస్తావా అని బాబా నన్ను అడిగారు. ఆ రోజు ఈరోజు ఉదయం కావడంతోనే ఏదో ఒక మురళీ పాయింట్పై ఆలోచనలు నడవడం మొదలైపోతుంది. మంథనం చేయటంలో చాలా ఆనందం కలుగుతుంది. మరలా ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు వినిపిస్తాను. మురళిని వినిపించేందుకు ముందు కూడా విచార సాగర మంథనాన్ని వినిపిస్తాను. ఆ జ్ఞానం అమృతం అవుతుంది, మధురంగా అనిపిస్తుంది, రత్నాల వలె విలువైనదిగా అవుతుంది. జ్ఞానం అమృతం కదా. మంథనం చేయటం వలన అమృతం వెలువడుతుంది. పెరుగుని చిలికినట్లయితే వెన్న కూడా వస్తుంది, మజ్జిగ కూడా వస్తుంది. వెన్న శక్తినిస్తుంది, మజ్జిగ చల్లబరుస్తుంది. ఉదయం పూట కాస్త వెన్న తినండి. ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే ఉదయాన్నే వీరికి కాస్త వెన్నను తినిపించండి. లేనట్లయితే తాజా వెన్న నుండి తీసిన నెయ్యిని కాస్త తాగించండి అని బాబా అనేవారు. మరి మన దాదీలు తమ స్థితిని ఎలా తయారు చేసుకుని ఉంచుకున్నారు? పరదాదికి శరీరం ఎలా ఉన్నా కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండేది. నన్ను ఎప్పుడు జనక్ రాజ్ అని అనేవారు. గుల్జార్ దాదిని గుల్ గులాబీ అని అనేది. ఎప్పుడు దాదీల ముఖంపై చింతకు చెందిన చిహ్నాలే చూడలేదు. చింత ఉంటే అది నిద్రపోనివ్వదు. ఎవరైనా తోడు ఇవ్వనంత వరకు నా మాటనైతే ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అని అంటారు. కానీ ఏం జరిగినా కానీ మనము మన స్థితిపై ధ్యాస ఉంచుకోవాలి. ఎవరు ఇలా ఉంచుకోకపోయినా పర్వాలేదు, మీరైతే ఓర్పును ఉంచండి. ఒకవేళ ఎవరైనా కారణమును చెప్తే నేను దానిని గురించి కొంచెం చింతించినా కానీ ఆ కారణం ఇంకా పెద్దదైపోతుంది. అప్పుడిక నేను ఎక్కడికి పోవాలి? కారణం వచ్చినా కానీ దానికి నివారణ స్థితి నన్ను తయారు చేయాలి. స్థితిని తయారు చేసుకోవడంలో బాబా సహాయం ఇస్తారు, తోడు ఇస్తారు. నేను ప్రతి ఒక్క సోదరికి హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీరు ఎప్పుడు ఎలా అన్న మాటను మాట్లాడకండి. మీరు ప్రాక్టికల్గా దాదీలను చూశారు. ఎవరో నన్ను ఇలా అడిగారు, దాదాగా అయ్యేందుకు పురుషార్థం ఏంటి? విశ్వరతన్ దాదా, చంద్రహాస్ దాదా, ఆనంద కిషోర్ దాదాలని అందరూ చూశారు. వారు అందరూ తమ స్థితిని ఎలా తయారు చేసుకున్నారు? చంద్రమణి దాది తన స్థితిని ఎలా తయారు చేసుకున్నారు? విచిత్రం. దాది చంద్రమణి నా బ్రాహ్మణిగా ఉండేది. ఒక్కొక్క దాదికి 25 మంది సోదరీలు ఉండేవారు. వారు వీరిని సంభాళించేవారు. వీరిని నాకు ఇవ్వండి, వీరు నాతో ఉంటే నాకు సహాయం చేస్తుంది అని చంద్రమణి దాది మమ్మను అడిగారు. నేను కూడా దాదీని అవుతాను, నేను పెద్దదానిగా ఉండాలి అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నన్ను పెద్దవారిగా భావించేవారు ఎప్పుడూ పెద్దవారిగా అవ్వలేరు. ఈ రోజుల్లో ఈ రోగం ఉంది. ఎవరి గురించైనా ఒకవేళ దృష్టిలో దోషం ఉన్నట్లయితే ఆ దోషపూరిత దృష్టి ఎందుకు పనికిరాదు. సూక్ష్మం కదా. బాబా దృష్టిలో వారు ఎటువంటి ఆత్మలైనా కానీ, అజామిల్ లాంటి పాపాత్ములైనా కానీ, గణికుల లాంటి వారైనా కానీ వారిని బాబా తమ దృష్టి ద్వారా ఉద్ధారం చేశారు.
ఈ కళ్ళతో చూసాము. బాబా ఎప్పుడు ఎవరిలోని దోషాన్ని చూడలేదు. దోషాన్ని చూడడం అనగా వికర్మల ఖాతా తయారవ్వటం. దోషాన్ని చూడడం అంటే వికర్మల ఖాతాని తయారవ్వటం. మరి అటువంటప్పుడు వికర్మాజీతుగా ఎలా అవుతారు? బేఫికర్గా ఉంటూ వికర్మాజీతులుగా, కర్మాతీతులుగా అవ్వాలి. దీదీపై నాకు చాలా ప్రేమ ఉండేది. దీదీ శరీరం వదిలినప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను. మృత్యుశయ్యపై నేను ఉన్నాను. కానీ దీదీ వెళ్ళిపోయారు. దీదీ పురుషార్థం చేసి కర్మాతీతంగా అయిపోయారు అన్నది నేను చూశాను. దీదీ చాలా యాక్యురేట్గా యోగం చేసేవారు. బాబా శరీరంలో ఉంటూనే కర్మాతీత స్థితి యొక్క అనుభవం చెయ్యలేమా అని నేను బాబాని అడిగాను. దీదీ నాకు కొత్త ఆయుష్నిచ్చి వెళ్ళారు. ఈ సేవ నువ్వు చేస్తావు, ఈ విషయంపై వెళ్ళి భాషను ఇవ్వు, క్లాస్ చేయించు అని ఎప్పుడు అనేవారు. మరి సేవ అంటే ఏంటి? స్వస్థితిపై ధ్యాస. అచ్చా. ఓం శాంతి.